గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. గజాననం భూతగణాదిసేవితం కపిత్త జంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ, దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం. సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ 7వ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి ఏర్పడబోతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ 6వ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి, మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది. విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు, మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు 5, 6వ స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి 15 రోజులు సూర్యుడు అనుకూలంగా, 15 రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు. తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు 6వ స్థానంలో, 7వ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో మరి మనం 12 రాశుల యొక్క పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నాం సెప్టెంబర్ మాసంలో. ఈ సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులకు గ్రహ బలం చాలా యోగిస్తూ ఉంది. అంటే సుమారుగా గ్రహాలన్నీ కూడా వీళ్లకు లాభస్థానంలో కనబడుతూ ఉన్నాయి. మరి చూసినప్పుడు లాభంలో రవి, బుధులు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చే విధంగా సెప్టెంబర్ మాసం ఉంది వీరికి. తర్వాత వివిధ రంగాల్లో మీరు ఆశించినటువంటి ఫలితాలు, సినీ రంగమే కావచ్చు, కళారంగాలు కావచ్చు, తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి మిత్రులకు కూడా సెప్టెంబర్ మాసం చాలా వైభవంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి కొంతవరకు
వ్యాపారంలో కూడా లాభాలు అనేటివి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో మీరు కొనాలనుకున్నటువంటి స్థిరాస్తి, ఆస్తులు తీసుకోవాలి, స్థిరాస్తి లాభం పొందాలనే వాళ్ళకు కూడా ఈ సెప్టెంబర్ మాసం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. అయితే వీరికి చంద్రగ్రహణం మధ్యమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి సంభవించే చంద్రగ్రహణానికి దానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ చేసుకోండి. వీలైతే నదీ స్నానం చేయండి. గతంలో మీరు చేసినటువంటి పనులకు ఇప్పుడు ఫలితం అనేది లభించే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతూ ఉన్నా కూడా శుభకార్యాలకు మీరు ఖర్చు చేస్తారు. ఇంట్లో గృహప్రవేశాలు కానివ్వండి, మీ పిల్లల యొక్క వివాహాలు చేయడానికి కొంత ఖర్చు కనబడుతూ ఉంది. కానీ అవి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా మీకు లాభాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా మీరు మరి యొక్క సెప్టెంబర్ మాసంలో వినాయకుని యొక్క ఆరాధన బాగా చెయ్యండి. వీలైతే అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం మీకు లభిస్తే మీకు వీలైనంత సహకారం కూడా అన్నదాన కార్యక్రమంలో అందించండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఓం తత్సత్. తులారాశి జాతకుల యొక్క గ్రహ సంచారాన్ని గమనించినప్పుడు వీరికి 11వ స్థానంలో సూర్యుడు, తర్వాత కుజుడు 12వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. తర్వాత బుధగ్రహం వీరికి 11వ స్థానంలో అనుకూలంగా కనబడుతూ ఉంది. తర్వాత గురుగ్రహం వీరికి 9వ స్థానం అంటే 9వ స్థానంలో గురుగ్రహం ఉంది కాబట్టి వీరు ప్రభుత్వపరమైనటువంటి ఇంక్రిమెంట్లు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి పొందే అవకాశం వీరికి కనబడుతూ ఉంది. తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో పైవారి యొక్క మెప్పును పొందే అవకాశం కూడా వీరు కనబడుతూ ఉంది. తర్వాత శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు 10, 11 స్థానాల్లో చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. మరి సంతాన ప్రాప్తికై మీరు చేసే ప్రయత్నాలు కూడా సిద్ధించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత శనిగ్రహాన్ని గమనించినప్పుడు తులారాశి జాతకులకు 6వ స్థానంలో శని చాలా అనుకూలంగా ఉంటాడు. గర్భ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరం అయిపోయి మీరు కోరుకున్నటువంటి ఆరోగ్యం మీకు పొందే అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. తర్వాత రాహువు 5వ స్థానంలో, కేతువు 11వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. మరి ఈ గ్రహ సంచారాన్ని బట్టి చూసినప్పుడు మీకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం దాదాపు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఓం స్వస్తి.